రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ ఉన్నారు. అన్న, రేపు ఎట్లా ఉండబోతుంది? దాదాపు ఎంతమంది వస్తారు, ఎవరెవరికి ఆహ్వానాలు ఇచ్చారు, ఏంటి కజ్? దాదాపు 370 మంది ఆహ్వానితులు ఉంటారు. దీంట్లో రాష్ట్ర పార్టీ అంటే రాష్ట్ర కార్యవర్గము, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్లు, ఈ విధంగా దాదాపుగా 370 మందితో ఇన్విటేషన్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం ప్రారంభమవుతుంది. కేసీఆర్ గారు 2-2:30 ప్రాంతాన వస్తారు కాబట్టి వారు వచ్చిన తర్వాత సమావేశం ప్రారంభమవుతుంది. అంటే ఏంటి ఎజెండాకి సంబంధించి ఏం చెప్తారు? దాదాపు కేసీఆర్ కూడా చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది కూడా అటు పొలిటికల్ సర్కిల్తో పాటు ఇటు జనాలు కూడా చాలా ఆశగా చూస్తున్న పరిస్థితి. సో ఎట్లా ఉండబోతుంది రేపు సంబంధించి? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, తెలంగాణ కావాలని బలంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి పార్టీ మా పార్టీ. సో మేము పోరాటం చేస్తున్నటువంటి సందర్భం కావచ్చు, రాష్ట్రం వచ్చిన తర్వాత కావచ్చు, మేము కోరుకున్నది రాష్ట్ర అభివృద్ధి. సరే, ప్రజల ఆశీర్వాదంతో 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, అభివృద్ధి చేసినాం. ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిచ్చి హామీలతోటి, అబద్ధపు హామీలతోటి ప్రజలు కాంగ్రెస్ కోటేస్తే ఇవాళ అధికారంలో ఉన్నది. కానీ ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా, ఒక విఘ్నత కలిగినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు గెలిచినటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన దాదాపు 2 సంవత్సరాలు అంటే అటు ఇటుగా 700 రోజులకు అటు ఇటుగా వారు అవకాశం ఇచ్చినారు. అనేక సందర్భాల్లో ఆయన ఈ ప్రభుత్వాన్ని చిన్న వయసులో అవకాశం వచ్చిందని ముఖ్యమంత్రికి కూడా చెప్పి మంచిగా చేసుకోమని కూడా చెప్పినారు. కానీ దురదృష్టం ఏంటంటే అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడం, ఎటువంటి అనుభవం లేకపోగా అనుభవరాహిత్యంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇక 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రజాక్షేత్రంలోకి రాకపోతే కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో తనను నమ్ముకున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతారు, తనని నమ్ముకున్నటువంటి ప్రజలు ఆగమవుతారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి కేసీఆర్ గారు ఈలోపు మన హక్కులన్నీ కూడా ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నటువంటి సందర్భంలో, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఎగనామం పెడుతున్నటువంటి సందర్భంలో వీటి కోసం ఎట్లాగూ గలమెత్తాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి వీటన్నిటి మీద ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన సంపద, ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్ర హక్కుగా నీళ్ళని తీసుకుపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం పక్షాన వాదించకపోగా నష్టం చేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా నీటి హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదొక ప్రధాన ఎజెండాతో పాటు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకేం చెప్పింది, ఆ అమలవుతున్నటువంటి తీరేమిటి, ఇవాళ రైతు ఆధారిత రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఎంత అధోగతి పాలవుతున్నది, ఎంత ఇబ్బంది పడుతూ ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఇది ప్రజల ముందు జరుగుతున్నటువంటి నష్టాలని పెట్టడానికి, మరోసారి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధం కావడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం. రేపు మీటింగ్ సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వరకు చెప్తుంది ఏంటంటే రేపు ఒక్కరోజు వచ్చి మళ్ళీ జస్ట్ మెరుపులాగా మెరిసి మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు, ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఫెయిల్ అయ్యాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. మరి దానికి ఏం చెప్తారు? అంటే కేసీఆర్ గారి మీద వస్తున్నటువంటి ఈ విమర్శ మేము పార్టీ పెట్టిన నుండి మొదలుకొని కేసీఆర్ గారు 2023లో పదవి నుండి దిగిపోయినంత వరకు కూడా వస్తూనే ఉన్నాయి. ఒక్కరోజు వచ్చింది ఏం కాదు. కానీ ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు ఏందనేది. ప్రజలకు విశ్వాసం ఉంది కేసీఆర్ గారి పైన, ప్రజల అనుభవంలో ఉన్నది కేసీఆర్ గారి పని విధానం. కాబట్టి కేసీఆర్ గారు ఒక్కసారి వచ్చినా విస్ఫోటనలాగా ఉంటుంది. ఆ విస్ఫోటనం చాలా కాలం దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారిని రోజు ప్రజల మధ్యలో తిరగాలని ప్రజలు కోరుకోరు. కేసీఆర్ గారి స్వభావం కూడా అది కాదు. కేసీఆర్ గారు ప్రజలకు ఒక ఎజెండా ఫిక్స్ చేసి డెఫినెట్గా ఒక ఉద్యమకారుడిగా ఆనాడు ఏ విధంగా అయితే ప్రజల్ని ప్రజా సమస్యల విషయంలో సమాయత్తం చేసినాడో, రేపు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగాల్సిన పోరాటానికి సంబంధించిన విషయంలో కూడా ఆయన ఒక ఎజెండా డెఫినెట్గా ఫిక్స్ చేస్తారు. నిజానికి ఆయన ఒక ఉద్యమకారుడుగా అనేక అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల్ని ఏ పద్ధతిలో నడపాలనో తెలిసినటువంటి వ్యక్తి. రోజు జెండా పట్టుకొని జనాల్లో పోతేనే ఉద్యమకారుడేం కాదు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు పని విధానాన్ని ప్రజలు నచ్చిండ్రు, మెచ్చిండ్రు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పాటు నడిచినారు. వచ్చిన తర్వాత ఆయన మీద విశ్వాసంతో ఆయన ముఖ్యమంత్రి చేసినారు. కాబట్టి ఆ మాట మమ్మల్ని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండొచ్చో కానీ ప్రజలు విమర్శించటం లేదు, ప్రజలు అనుకోవటం లేదు.
ప్రజలకు విశ్వాసం ఉన్నది కేసీఆర్ గారి పని విధానం కావచ్చు. ప్రతిపక్ష నాయకుడు కూడా ఎంత అద్భుతంగా ఒక విజ్ఞతతోటి కేసీఆర్ గారు ప్రజల ముందు మరి చెప్పాల్సిన విషయాలు కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమయం కానీ ఇస్తున్నాడు అని ప్రజలే వేణువల్ల కొనియాడుతూ ఉన్నారు. అంటే అధికారం పోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు. ఇంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజా సమస్యలు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఇక్కడ మాట్లాడలేదు, కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద వదిలిపెట్టడం జరుగుతుంది. అసలు పట్టించుకోలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నారు. 20 సంవత్సరాలుగా అయితే తెలంగాణ కోసమే, కేవలం ఆయన జీవితం అంతా 20 సంవత్సరాలుగా తెలంగాణ కోసమే ఉన్నటువంటిది. ఆయన తయారు చేసినటువంటి అనేక మంది ఉన్నారు. ఆయన తయారు చేసినటువంటి అగ్గి పిడుగులు ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు తయారు చేసినటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో పాటు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారే ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆయన ఫిక్స్ చేసినటువంటి ఎజెండా డెఫినెట్గా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎజెండా ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఆయన ఆ ఎజెండా ఎత్తుకొని గ్రామం తిరగాల్సినటువంటి అవసరం ఏం లేదు. నిజానికి హైదరాబాద్లో ఉండి ఒక మాట చెప్పినా కానీ, హైదరాబాద్లో ఉండి ఒక కాల్ ఇచ్చినా కానీ గ్రామంలో ఉండేటువంటి కేసీఆర్లు దానికి రియాక్ట్ అవుతారు. కాబట్టి కేసీఆర్ గారు ఏడ ఉన్నారు, వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారా, హైదరాబాద్ నందినగర్లో ఉన్నారా, ఈ ప్రజలు చూడటం లేదు. కేసీఆర్ గారిని ఎక్కడ ఉన్నా కానీ మా ప్రజల గుండెల్లో ఉన్నారు, మా కోసమే ఆలోచిస్తాడు, మా యొక్క ఆలోచన విధానాన్ని నేను ముందుకు తీసుకుపోతాడు అనేటువంటి విశ్వాసం ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఆ విమర్శ ఎవరు చేసినా అది నీటి మీద బుడగలాంటిదే. రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు కదా, రేవంత్ రెడ్డి కేసీఆర్ చాలా సీనియరు, అధికార ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించి అసెంబ్లీకి రండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకుంటానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చాలాసార్లు అడిగిన సందర్భం. బట్ రేవంత్ రెడ్డి మన కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావట్లేదు, ప్రతిపక్ష నేతంగా మాత్రం జీతం తీసుకుంటుండని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డికి అనుభవం లేకుండా, నోటికి వచ్చినట్టు వయసుకు సంబంధం లేకుండా పిచ్చిగా మాట్లాడడం ఆయనకు అలవాటు. కానీ కేసీఆర్ గారిని కోరుకునేటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఆయన సైన్యంతో తట్టుకోలేకపోతా ఉన్నాడు. అసెంబ్లీలో అవకాశం వస్తే ఒక్క విమర్శను కూడా తట్టుకోలేకుండా మైక్ కట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారిని తట్టుకునేటువంటి శక్తి, కేసీఆర్ గారిని తట్టుకునే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉంటుందని నేను అనుకోను, ఆయనకు కూడా తెలుసు ఆ విషయం. అందుకే సరే ఆయన ఒక ఫ్రగైల్గా రాజకీయ విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేస్తుండొచ్చు తప్ప అదేంతో ప్రజల్లో తేలిపోతూ ఉంది. దాంతో ఆయన చాలా పలసపడతా ఉన్నాడు, ఆయన చీప్ అవుతూ ఉన్నాడు. అందుకే రేవంత్ రెడ్డి చేసే ఏ విమర్శ కానీ ప్రజలు ఇవాళ పట్టించుకోకపోగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు అనేటువంటి బాధ తెలంగాణ ప్రజల్లో ఉన్నది. కేసీఆర్ గారిని ఆకాశంలో చూస్తే రేవంత్ రెడ్డిని పాతాళంలో చూస్తున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. కాబట్టి కేసీఆర్ గారి మీద మాట్లాడే ఏ మాట రేవంత్ రెడ్డి మాట్లాడినా చివరికి రీబౌన్స్ అయ్యి ఆయనకే తగులుతుంది తప్ప మరొకటి కాదు. అందుకే ఆయన తెలివి ఉంటే, విఘ్నత ప్రదర్శిస్తే, కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసిండు, అందులో మంచి పనులు ఏమి, దాన్ని కొనసాగింపు ఎట్లా చేయాలని ఆలోచించాలి తప్ప ప్రతిదీ విమర్శించి, చావుకాడ పెళ్లికాడ విమర్శించి, అన్నిటికీ ఒక రకమైన డప్పు కొట్టి దాంతో అబాస్పాలు అవుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప దాంతో ఆయనకు ఒక ప్రొడక్టివిటీ కనిపించట్లేదు, ఒక పాజిటివ్ అది కనిపించట్లేదు. అందుకే ఆయన ఏం చేయాలో అర్థం కాక ఏం మాట మాట్లాడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారిని విమర్శించడం మాత్రమే ఒక ఎజెండా పెట్టుకున్నాడు. ఓకే, కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇటు బీజేపీ కానీ విమర్శిస్తే ఓకే, బట్ మొన్నటిదాకా మీ పార్టీలో ఉండి సొంత కేసీఆర్ బిడ్డగా ఉన్న కవిత కూడా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటికి వెళ్ళి ఈ మధ్యలో కూడా దూకుడు పెంచింది. గతంలో పనిచేసిన మాజీ మంత్రులందరి మీద అవినీతి ముద్ర వేస్తుంది. సాక్షాత్తు హరీష్ రావు కానీ, మల్లారెడ్డి కానీ, సబితేంద్ర రెడ్డి కానీ ఇట్లా ఎక్కడికి పోతే అక్కడి మంత్రులకు సంబంధించి అవినీతి చిట్టా బయట పెడుతుంది. దానికి సంబంధించి మరి రేపు ఏమైనా చర్చకు వస్తుందా? కవితకు సంబంధించి ఏమైనా మాట్లాడతారా ఏంటి అసలు? అంటే కవిత మా పార్టీలో ఒక ఎమ్మెల్సీ గారు, సరే కేసీఆర్ గారి కూతురు కావచ్చు ఆమె, కానీ మాలాగా అందరిలాగా ఒక మెంబర్. మా పార్టీల నుండి అనేక మంది వెళ్ళిపోయినారు. మా పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీ చాలా గొప్పది. కేసీఆర్ గారు ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవుడు తర్వాత కేసీఆర్ గారే అని మాట్లాడినటువంటి వాళ్ళు బయటకు పోయినటువంటి సందర్భంలో ఏం మాట్లాడినారో చూసినాం. కవిత గారిని కూడా మేము అంతే చూస్తాం. కవిత గారు చేసే విమర్శలు కూడా అవతల పక్షాలు, మాకు వ్యతిరేకమైనటువంటి పక్షాల ట్రాప్లో ఉండి వాళ్ళు మాట్లాడిచ్చే మాటలాగా ఇవాళ కనిపిస్తూ ఉంది. అంటే మా పార్టీని విడిపోయినటువంటి అనేక మంది ఏం మాట్లాడుతూ ఉన్నారో అదేవిధంగా కవిత గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా కవిత గారు ఏదైనా మాట్లాడుతున్నట్టుగా ఏమనిపించట్లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురానటువంటి విషయాలు
ఏ రాజకీయ నాయకుడికైనా మా పార్టీ వదిలి వెళ్ళినటువంటి వాళ్ళు మొన్నటికి మొన్న 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మా పార్టీని వదిలి వెళ్ళినారో వాళ్ళు విమర్శిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడినా, కవిత గారు మాట్లాడినా, ఇంకెవరన్నా సీనియర్ నాయకుడు మాతో పాటు 10 సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్ళినా పార్టీలో గుర్తుకు రానటువంటి అభివృద్ధి కానీ, పార్టీలో గుర్తుకు రానటువంటి సంక్షేమం కానీ మమ్మల్ని విభేదించగానే వాళ్ళకు ఇవన్నీ గుర్తుకొచ్చి మాట్లాడడం అనేటువంటి దురదృష్టం. కాబట్టి అంత ప్రత్యేకమైనటువంటి చర్చ రేపు సమావేశంలో వస్తుందని నేనేమనుకోవటం లేదు. అది అంత ప్రాధాన్యమైనటువంటి అంశం కూడా మేము భావించటం లేదు. అంటే ప్రజల్లో పోవట్లేదా కవిత స్వయాన కేసీఆర్ కుమార్తె పార్టీలో జరిగిన అవినీతి గురించి సొంత బిడ్డనే చెప్తుంది చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా చెప్తుంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం కేసీఆర్ అవినీతి కుటుంబం గురించి సొంత బిడ్డే చెప్తుంది కదా. అలాంటి పరిస్థితి ప్రజల్లో ఒక ఆలోచన రాదంటారా? కవిత చేసే కామెంట్స్ మీద చర్చ జరుగుతలేదా మరి? అంటే ఇప్పటికే ఈ పొలిటికల్ కామెంట్స్, రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తూ ఉండ్రు, ఏ మోటివ్తో చేస్తూ ఉండ్రు అనేటువంటి విషయం ప్రజలకు తేలిపోయినటువంటి అంశం. కాబట్టి ప్రజలకు ఇంకా స్పెసిఫిక్గా నేను మరొకరు చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. దానికి తోడు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా కవిత గారు కేసీఆర్ గారి కూతురైనా కానీ మా పార్టీలో ఒక మెంబర్ మాత్రమే. మా పార్టీలో ఒక లెజిస్లేటర్గా మిగతా వాళ్ళు ఏ విధంగానైతే మా పార్టీలో అనుభవించి బయటకు వెనక మాట్లాడినారో వారు అట్లా మాట్లాడతారని చెప్పేసి ప్రజలు అనుకుంటారు తప్ప అంత ప్రత్యేకంగా ప్రజలేం చూడటం లేదు. కాబట్టి ఒకవేళ వారు ఏమైనా మాట్లాడినా ఎట్లా సైంటిటీ ఉంటుంది, ఎట్లా వీలు ఉంటుంది? ఇక్కడ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీరే అంటున్నట్టుగా కేసీఆర్ గారి కూతురుగా చేయాల్సినటువంటి పనులు అనేకం ఉండి ఒకవేళ చేయకపోతే ఆమె ఫెయిల్యూర్ అవుతుంది. అటువంటిది ఇక్కడ ఏం జరగలేదు, 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని మాట్లాడితే తప్పకుండా మా శత్రువులు మాట్లాడిస్తున్న మాటలాగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే దాదాపు కేసీఆర్ కూడా చెప్పారు 2 ఏళ్ళ టైం ఇచ్చారని చెప్పేసి. గతంలో కూడా ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం కొద్దిగా టైం ఇద్దామని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఒకవేళ ఇప్పటి నుంచి కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణలో ఉంటాడా, లేకపోతే రేపటికి మట్టుకు మీకు ఒక దిశానిర్దేశం చేసి వెళ్ళిపోతారా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీల మీద కానీ, హైడ్రా మీద కానీ, ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ప్రోగ్రామ్స్ అన్నిటి మీద మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో కేసీఆర్ ప్రత్యక్షంగా ఏమన్నా పాల్గొంటారా? ఎట్లా ఉండబోతుంది? నేను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను, కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు మా మధ్యలో కేసీఆర్ గారు ఉండాలని ప్రజలు కోరుకోరు. ప్రజలు కోరుకునేది కేసీఆర్ గారు ప్రజలకు సంబంధించిన ఒక ఎజెండాని ఫిక్స్ చేస్తే చాలు, ఆ పనెత్తుకొని గ్రామంలో ఉన్నటువంటి కేసీఆర్లు చాలామంది వాళ్ళు దాన్ని అమలు చేస్తారు అనేటువంటిది ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటిది. కాబట్టి కేసీఆర్ గారు రోజు ప్రజలనే ఉండాలి అనేటువంటిది ఎవరు కోరుకోవటం లేదు. ఒకవేళ విమర్శించేటువంటి వాళ్ళు కేసీఆర్ కనిపిస్తలేడు అని చెప్పేసి మాట్లాడవచ్చు. ఈ విమర్శ కొత్తదేం కాదంటున్నాను. ఇవాళనే మొదట అయితే మేము బాధపడతాం. కేసీఆర్ గారు ఇవాళ కొత్తగా ఏమి ఎదుర్కొంటలేడు. కాబట్టి మేమేం పెద్దగా అది ప్రాధాన్యమైనటువంటి అంశము కాదు, విమర్శ కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గత 2 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి టైం ఇచ్చారు. బట్ ఇప్పటి నుంచి కేసీఆర్ ఏదైతే రేపు జరిగిపోయే మీటింగ్లో ప్రధానంగా ఏపీ సంబంధించిన జలదోపిడి కావచ్చు, లేకపోతే మిగతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వాటి అమలుకు సంబంధించి కూడా 2 ఏళ్ళు టైం ఇచ్చాం. బట్ ఇప్పటికీ ఇక వేచి చూసాం. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో దాదాపు 370 మంది ప్రతినిధులు హాజరవుతారు. వాళ్ళందరికీ కేసీఆర్ స్వయంగా దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రేపు మీటింగ్లో కవిత చర్చ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే కవిత మా ప్రాధాన్యత అంశం కాదు. గతంలో మా పార్టీలో పనిచేసి వెళ్ళిన వాళ్ళందరూ మా పార్టీని అయితే ఎట్లా విమర్శిస్తున్నారో కవిత కూడా అలాగే విమర్శిస్తుంది. అసలు కవిత మాటల్ని జనాలు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఏపీ చేస్తున్న జలదోపిడితో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి వాటి అమలుకు సంబంధించి కూడా ఒక ప్రత్యక్ష కార్యాచరణ ఉండబోతుంది. గ్రామాన కేసీఆర్లు ఉన్నారు. కేసీఆర్ ఒక్క పిలుపు కోసం ఇటు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కేసీఆర్ రేపు ఏం పిలిపిస్తారనేది కూడా పెద్ద సంచలనంగా మారిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ ప్రతిసారి బయటికి రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఒక పిలిపిస్తే పనిచేసే కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు అని చెప్పేసి కర్నె ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.